సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. స్వామి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశస్తమైన మంచి వాతావరణంలో మీరిచ్చిన విలువైన మందిరములో ప్రభువా, నీ బలిపీఠము దగ్గర అయోగ్యులము బలహీనమైన మాకు మరొక స్థానమును ఇచ్చినందుకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మమ్ములను ప్రభువా మీ బలిపీఠము నిలబెడుతున్నావు. అది నిశ్చితమైనది ప్రభువా. తల్లి గర్భములో జన్మించిన నరుడు ఎన్నడూ పరిశుద్ధుడు కాలేడు, నీతిమంతుడు ఒక్కడు లేడన్నావు ప్రభువా. అయినను మమ్ములను క్షమించి నీ రక్తములో మరొకసారి కడిగి నీ అగ్ని చేత మమ్ములను కాల్చి ప్రభువా నీ బలిపీఠం యొద్దకు తెచ్చావు. నీ కృపను బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు మొదటి ఆదివారముగా నీ శరీరమును నీ రక్తమును మీ జ్ఞాపకం చేసుకుని నిన్ను గౌరవించాలి. నేను జ్ఞాపకం చేసుకోవటం అంటే నిన్ను గౌరవించటమే ప్రభువా. నీతిమంతుడు నీవు, నిన్ను జ్ఞాపకం చేసుకునటం ఒక ఆశీర్వాదకరము. కనుక మనుషులను ఎవరినో జ్ఞాపకం చేసుకోవటం కంటే మీ సిలువ ధ్యానం చేసుకోవటం మాకు ముఖ్యమైన విషయం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సిలువను మరొకసారి మేము ధ్యానం చేసుకునే కృప దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రండి. చక్కని సమయాన్ని మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే ఇంకా బయలుదేరి వచ్చుచున్నారో వారికి మరొక తరుణము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భాగములో నుండి 22వ కీర్తన. ఇరవై కీర్తన 14వ వచనం నుండి 18 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఈనాటి వాక్య భాగంలో చాలా విలువైన వాక్య భాగము. వాక్యం అంతా విలువైందే, కానీ ఈ భాగము ఒక పరిశుద్ధుని యొక్క జీవిత విశేషాన్ని తెలియపరుస్తూ ఉంది. 22వ కీర్తన అనగా దీని పేరు కల్వరి కీర్తన. రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం కొన్ని వచనాలను. మరికొంత లోతుగా మరికొన్ని వచనాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం చూద్దాం. 22వ కీర్తన. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. చూసారా? బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. 22వ కీర్తన కల్వరి కీర్తన. ఇది బైబిల్ క్లాసు లాగా మనం భావించుకోవాలి. ఊరికేదో ఇష్టం వచ్చిన వాక్యాలు బోధించడానికి మన చర్చి అనుమతించదు మనల్ని. మన మందిరంలో ప్రతి వాక్యము ఒక విశేషమైనటువంటి వాక్యంగా మనం పరిగణించాలి. అంతే తప్ప అలవాటు చొప్పున దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు మనకు చాలా తక్కువ మంది, ఒకళ్ళిద్దరు తప్ప. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి వస్తున్నాం ఇక్కడికి. అందుకే ఇంత ప్రశస్తమైన సమయాన్ని మనం దేవుని మందిరంలో గడపటానికి ఇష్టపడుతున్నాం. ఇది చాలా వాల్యుబుల్ టైం ఇది ప్రియులారా. ఎంతో విలువైన సమయాన్ని ఇక్కడ మనం వెచ్చిస్తానికి వస్తున్నాం. 14వ వచనము. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు
వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇది దావీదు భక్తుడు రాసిన కీర్తన. కానీ ఈ కీర్తన ఎప్పుడో క్రీస్తు శిలువ మీద బలి అయినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ మాటలు ప్రవచనానుసారంగా రాయబడినాయి. అంటే దావీదు భక్తుడు రాజు మాత్రమే కాదు, దావీదు భక్తుడు రాజు మాత్రమే కాదు, అతడు ప్రవక్త కూడా. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, ఆయన యొక్క శిలువ ధ్యానాన్ని యెషయా భక్తుడు ఎంతగా ఆయన పుట్టుకను, ఆయన జీవితాన్ని ముందే ప్రకటించాడో, దావీదు భక్తుడు కూడా అంతే విధముగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ముందుగానే కీర్తనలో రాశాడు. ప్రియులారా, నీ పరిశుద్ధుని కుళ్ళు బట్టనీయవు, నా ఎముకలన్నీ లెక్కించబడి ఉన్నవి, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలు, నా నాలుక నా దవడను అంటుకున్నది, నా ఎముకలనే లెక్కింపగలను. నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేశారు. ఎక్కడి ఇవన్నీ మాటలు? ఎక్కడో క్రొత్త నిబంధనలో సువార్తల్లో వింటాం మనం. ఈ మాటలు సాక్షాత్తు కీర్తనాకారుడే ఎన్ని వందల సంవత్సరాల క్రితం, లేక కొన్ని వేల సంవత్సరాలేమో అంత ముందుగా ప్రవచనానుసారముగా రాయబడినటువంటి మాటలు ప్రియులారివి. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే మొట్టమొదటిగా 14వ వచనంలోనికి వెళ్ళి చూస్తే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది. ఐ యామ్ పోర్డ్ అవుట్ లైక్ వాటర్. పోర్డ్ అవుట్, పోరింగ్, POURING, పోరింగ్. అంటే తెలుగులో ఏం రాశాడంటే పారబోయబడి ఉందన్నాడు, కానీ ఇక్కడ కొమ్మరించబడింది అని రాయాలి. రెండు ఒకే అర్థమైనప్పటికీ పారబోయటం, నీళ్లు పారబోయటం వేరు, నీళ్లు కుమ్మరించటం వేరు. అందుకే భక్తుడు విలాప వాక్యాలు అంటాడు, రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా అన్నాడు. నీళ్లు పారబోయేటట్లుగా కాదన్నది, నీళ్లు కుమ్మరించినట్లుగా మీ బిడ్డల కొరకు కన్నీరు కుమ్మరించండి. మరి ఎంతమంది వారి బిడ్డల కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా కన్నీరు కుమ్మరిస్తున్నారు నాకు తెలియదు. చాలామంది బిడ్డల కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా కన్నీరు కుమ్మరిస్తుంటారు. ప్రతి ఉదయమున మాకు దేవుడిచ్చిన గొప్ప తలాంతు ఏంటంటే, మా బిడ్డల కొరకు కన్నీరు కుమ్మరించడానికి ప్రభు మాకు సహాయం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడో గతంలో గొప్ప ప్రార్థన చేశాం అని చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. నేటి ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, అది క్రైస్తవ జీవితం. నిన్న ఎలా చేసావో ప్రార్థన కాదు, నేడు ఎలా చేసావు. ఈ రోజున లేచినప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ప్రశ్నించవచ్చా మీలో ఎవరినైనా? ఈరోజు లేచినప్పుడు మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీళ్లు కుమ్మరించినట్లుగా. ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి దావీదు భక్తుడు ప్రవచనమిత్ర రాస్తున్నాడు. ప్రియులరా, ఇది దావీదు భక్తుడు తన జీవితానికి రాసినప్పటికీ ఇది క్రీస్తుకు అన్వయించి మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడు రాశాడు చూడండి, ఆ దావీదు కీర్తన, అయలేత్ హషారును రాగము మీద పాడదగినది దావీదు కీర్తన ప్రధాన గాయకునికి. ఈ కీర్తన పేరు కల్వరి కీర్తన, ద సామ్ ఆఫ్ క్రాస్ అని ఉంటుంది. సిలువ కీర్తన లేకపోతే కల్వరి కీర్తన. ఈ కీర్తన చదువుతూ ఉంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదివినట్టే ఉంటుంది. అందుకే బైబిల్ అంతా కూడా ఇంటర్లింక్, 66 పుస్తకాలు ఒకటొకటి కలిపి కొట్టడమే కాదు, కలిపి ఉంటుంది సబ్జెక్ట్ కూడా. అవదానికొకటి క్రానలాజికల్ ఆర్డర్లో రాయబడి ఉంది ప్రియులారా ప్రభు యొక్క జీవిత సారాంశం. ఇక్కడ మొదటి వచనములో నీళ్ల వలె పారబోసారంట. నీళ్లు, నేల మీద నీరు ఒలిగిపోతే మళ్ళా దాన్ని తిరిగి తీసుకోలేము మనం కదా. నూనె ఒలికినా తిరిగి మళ్ళీ రాదు.
నీళ్లు కింద ఒలికినా మళ్ళీ దాన్ని ఎత్తి మనం గ్లాసులో పోసుకోలేము. క్రీస్తు యొక్క జీవితము నీళ్ల వలె పారబోయబడింది, కుమ్మరించబడిపోయింది మానవాళి కొరకు. ప్రియులారు, ఆయన జీవితం ఎలాంటిదంటే ఇప్పుడు పారబోయటం కాదు. ఒకటి గమనించండి మీరు, యేసయ్య ఒకేసారి మరణించలేదు. ఒకేసారి చంపేస్తే ఇబ్బంది లేదు. కొంతమంది మనుషులు ఒకేసారి చనిపోతే ఎంత బాగుండా అనుకుంటారు. మాకు మంచి చావు వస్తే బాగుండయా, అలాగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎంత బాగుండు, చాలామంది తలొస్తారు. క్రీస్తు ప్రభు ఒకేసారి మరణించలా, అంచెలంచెలుగా చంపేశారు ఆయన్ని. అంచెలంచెలుగా మొట్టమొదటి గెత్సెమనే తోటలోనే సగం చచ్చిపోయాడు. ఆయన రక్తము శిలువ మీద కార్చడం కాదు, గెత్సెమనే తోటలోనే ఆయన రక్తం సగం కింద పడిపోయింది, నేల మీద చెమట బిందువులే ఒలిగిపోయినాయి. అప్పుడే తన యొక్క రక్తము నేల మీద ఒలకబోసినట్టుగా నీళ్ల వలె పారబోసేశాడు రక్తాన్ని. ఆయన శరీరంలో ఉన్న యవ్వన రక్తమును నీళ్ల వలె పోర్డ్ అవుట్. అవి ఇంగ్లీష్లో చాలా వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఐఎమ్ పోర్డ్ అవుట్ లైక్ ఎ వాటర్. నేను నీళ్ల వలె, చెప్పండి ఏమన్నాడు? పోర్డ్ అవుట్ అంటే కుమ్మరించబడి తిని. నా జీవితము మానవాళి కొరకు కుమ్మరించబడింది. ఒక్కసారి నేల మీద కుమ్మరించిన తర్వాత వాటర్ తిరిగి మళ్ళీ తీసుకుని చేత్తో పెట్టుకోలేము. తిరిగి మరలా తీసుకోలేనంతగా ప్రభు అయిన క్రీస్తు ఆయన జీవితాన్ని నేల మీద పారబోసాడు, అంతే, కుమ్మరించబడ్డాడు. ఎక్కడ? మొట్టమొదట గెత్సెమనే తోటలోనే. యేసు ప్రభు గురించి ఎంతైనా మనం చెప్పుకోవచ్చు, ఎంతైనా ఒక మనిషి గురించి చెప్పుకోలేం. కానీ ఒక మనిషి గురించి, కొంతమంది పనికిమాలి వ్యక్తుల గురించి ఎంతెంతో కావ్యాలు రాస్తున్నారు. వారికి బిరుదులు ఇచ్చి పెద్ద పెద్ద అవార్డులు ప్రదానం చేసి ఎందుకు పనికిరాని ఒక మానవుని గురించి ఎంత పొగుడుతున్నారో మనుషులు చెప్పలేరు. పనికిమాలిన మానవ జీవితం. నీ ప్రభు అయిన క్రీస్తు గురించి ఒక్కసారి ధ్యానం చేస్తే ఆయన జీవితము నీళ్ల వలె కుమ్మరించబడింది. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. కల్వరి కీర్తన ఇంటికెళ్ళి కంటత పెట్టింది, 22వ కీర్తన. నా కంటతో వచ్చి కీర్తన నాకు 100 సార్లు చదివాను. ఇది నేను 22వ కీర్తన 100 సార్లు చదివాను. నేను బైబిల్ బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నాను. నేను 100 సార్లు 100 folds నేను ఈ కీర్తన చదివాను. ప్రియులారా, 22వ కీర్తన ఎన్నిసార్లు చదివో నాకు తెలియదు. నీవు 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎన్ని 100 సార్లు చదివానో, కీర్తన 22వ కీర్తన అన్ని 100 సార్లు, దానికంటే ఎక్కువ చదివాను నేను. చూడండి, ఒక్కొక్క వచనము వాట్ ఏ మిరాక్యులస్ వర్సెస్. 22వ కీర్తన, దాని ఇంపార్టెన్స్ నీకు దొరికితే ఇంటికి వెళ్ళి వదిలిపెట్టవు. నీవు చింపి మరి చదివేస్తావా? ఆ కాగితాన్ని చింపి మరి జేబులో పెట్టుకుంటావు. 22వ కీర్తన, వాట్ ఏ ట్రెమెండస్ సామ్ రిటన్ బై కింగ్ డేవిడ్. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిలో నీళ్లు పారబోస్తే ఎలాగ తిరిగి చేతికి రావో అలాగా యేసు జీవితము పారబోయబడింది నేల మీద. తిరిగి మళ్ళీ ఆయన తీసుకునే పరిస్థితి కూడా లేదు. నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన నేల మీద పారబోయబడ్డాడు. ఆయన జీవితము విసిరివేయబడింది, ఆయన జీవితము పారవేయబడింది. బైబిల్ సత్యం ఇది, నేను మాట్లాడే మాటలు కాదు. నేను ఎప్పుడు ఓన్ వర్డ్స్ ఎప్పుడు నేను బైబిల్లో లేకుండా మాట్లాడాను. నేను ప్రియులరా, ఆయన గెత్సెమనే తోటలోనే సగము జీవితం పారబోయబడింది. రెండవదిగా ఆయన శిలువ మీద ఆ ఉన్న రక్తం అంతా స్రవించిపోయింది. నీళ్ల వలె అలాగ పారబోసేసాడు, రక్తాన్ని పారబోసేశాడు, రక్తం ఒలకబోసాడు. ప్రియులరా, చివరకు ఆయన తన సర్వస్వమును తండ్రి చేతికి అప్పగించే వరకు కూడా ఆయన జీవితం పారబోయబడే ఉంది. తన జీవితాన్ని పారబోసిన తర్వాత తనకంటూ ఏమీ దాచుకోలేదు. ఏమి పారబోయటం అంటే ఏమీ దాచుకోలేదని అర్థం. దాని అర్థం అదే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నాకంటూ ఏమీ దాచుకోలేదు.
కానీ యేసు ప్రభు వారు నీళ్ల వలె పారబోయబడ్డాడు. తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. చిల్లిగవ్వ కూడా. ఏమన్నాడు? నేను తలవాల్చుకోవటానికి చోటు కూడా లేదు. ఎలాంటి దేవుడు అనుకుంటున్నారమ్మా యేసు ప్రభు అంటే? అందుకే క్రీస్తు ప్రభువుని విమర్శించేవారు ప్రపంచంలో పుట్టలేదు, మరి పుట్టబోడు. క్రీస్తు జీవితాన్ని విమర్శించడానికి ఆయనలో ఏ లోపము లేదు, ఈయనలో ఏ లోపము లేదు. లోపము లేని దేవుడిన. ఎంత మంచి దేవుని దగ్గరికి నీవు వచ్చావు, ఎంత మంచి దేవుణ్ణి స్తుతిస్తున్నావు నీవు, ఎంత మంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీవు. లోపము లేని దేవుడు. ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదు. పిలాతు మాట్లాడుతున్నాడు. ఆయనను ట్రయల్ చేసి, ఆయనను విమర్శించి, ఆయనను ఇంట్రాగేట్ చేసి, ఆయనను రోజుల తరబడి కోర్టులో బోను మీద నిలబడి ఆయనను చీల్చి చెండాడి ఇంట్రాగేట్ చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు. దోషము లేని మానవుడు లేడు ప్రపంచంలో. అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నవారే. కానీ యేసు అక్కడే ఏ నేరము చేయనటువంటి, ఏ దోషము లేనటువంటి వాడు. కర్మ పాపము లేదు, జన్మ పాపము లేదు, పరిశుద్ధుడు. అందుకే దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మాట చెబితేనే పరిశుద్ధుడు, ఆయన నోరు విప్పితేనే పరిశుద్ధత. ఆయన మనసు పరిశుద్ధతతో నిండిపోయింది. అందుకే మనందరిని కోరుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుడను, నా యొద్దకు వచ్చేవారు పరిశుద్ధంగా ఉండాలి, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, కొమ్మరించబడి ఉన్నాను. ఎందుకు కొమ్మరించబడ్డాడంటే మనలను నింపటానికి. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఎందుకు ఆయన పారబోయబడ్డాడంటే, ఎందుకు ఆయన యొక్క జీవితము పారబోయబడిందంటే, ఎందుకు ఆయన యవ్వన జీవితము నీ కొరకు కుమరించబడిందంటే, నిన్ను, నీ హృదయాన్ని నింపటానికి. ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని క్రీస్తుతో నింపటానికి. ప్రభువా, నా హృదయమును నింపుము. చక్కని పాట ఉంది. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నా హృదయాన్ని నీ ఆత్మతో నింపు, నా హృదయమును నీ వాక్యముతో నింపు. పాట పాడుకున్నాం ఇప్పుడు. నీ వాక్యముతో నా హృదయమును నింపుము ప్రభువా. మన హృదయాలను నింపటానికి దేవుడు పారబోయబడ్డాడు. ఆ పారబోసినటువంటి ఆ జీవితమును, క్రీస్తు జీవితమును మన హృదయములకు తెచ్చుకొని నింపుకుంటే దాని కొరకే ఆయన పారబోయబడ్డాడు. ప్రియులారా, 14వ వచనము, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. సిలువ శిక్ష అతి క్రూరమైన శిక్ష. ప్రపంచంలో అత్యంత క్రూరమైన శిక్ష ఏదైనా ఉందంటే అది సిలువ శిక్ష. దానికి మించిన పనిష్మెంట్ మరొకటి లేదు. ప్రియులారా, న్యాయస్థానములు విధించే శిక్ష, సివిల్ ప్రొసీజర్ కోడ్ నియమించినటువంటి శిక్షలు, చాలా రకాల శిక్షలు ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క శిక్ష రిజిస్టర్ చేయబడి ఉంది రాజ్యాంగంలో. ప్రియులారా, కాన్స్టిట్యూషన్లో, చట్టములో. మరి ఈ శిక్ష చూడండి, ఇది సిలువ శిక్ష. ఇంతకంటే క్రూరమైన శిక్ష మరొకటి లేదు. అలాంటి క్రూరమైన శిక్షను, అత్యంత హేయమైనటువంటి సిలువ శిక్షను అనుభవించినటువంటి క్రీస్తు, ఆయన గురించి రాయబడింది, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. చేతులకు కాళ్లకు మేకులు వేయబడినాయి కదా, మీ అందరికీ తెలుసు. ప్రభువారి శిక్ష ఎలా వేశారంటే, ఆయన సిలువను నేల మీద పండుకోబెట్టి, క్రీస్తును ఆ సిలువ మీద వెల్లకిలగా పండుకోబెట్టి, 2 కాళ్ళు కలిపి ఒక మేకు, ఒక చేతికి ఒక మేకు, మరొక చేతికి ఒక మేకు వేసి ఆ సిలువను పైకి లేపారు. ఆ సిలువను పైకి లేపినప్పుడు సిలువతో పాటు ఆయన దేహం కూడా సిలువ కతుక్కుని లేచింది. ప్రియులారా,
లేచినప్పుడు ఆ సిలువ ఆ శరీరం యొక్క బరువుని, ఆ బరువు ఏం చేస్తుందంటే నేలకు లాగుద్ది. సిలువ మీద ఆ చెక్క, ఆ కొయ్యకు బిగగొట్టినటువంటి ఆ శరీరము ఏమవుతుంది, ఆ సిలువను పైకి లేపగానే ఆ శరీరము నేలకు లాగుద్ది. ఈ నేలకు లాగుతున్నటువంటి శరీరమును మళ్ళీ కొంచెం వెనక్కి అట్లా నెట్టుకోవాలి ఆయనే, మళ్ళీ ఎవరు నెట్టరు. మరణాపాయ స్థితిలో శరీరాన్ని మేకులతో కొట్టబడిన శరీరము ముందుకు లాగుతుంటే ఆయన దాన్ని వెనక్కి మళ్ళీ పుష్ చేసుకుని వెనక్కి లాగుతుంటే కొంత ఆయన ఊపిరిని వెనక్కి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎంత వేదనకరమైందో చెప్పడానికి వీల్లేదు. అందుకంటాడు, నేను పారబోయబడి ఉన్నాను, నా జీవితము నేల మీద ఒలికినటువంటి నీళ్ల వలె పారబోయబడి, ఏమంటాడు పోరడౌట్ అంటే క్రొమ్మరించబడిపోయింది నా జీవితం. ఎందుకంటే ఆ మేకులు కొట్టిన శరీరాన్ని ముందుకు పడిపోతుంటే వెనక్కి లాగటానికి ఎవరు లేకపోతే నేనే ఊపిరి బిగదీసుకుని వెనక్కి లాగవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన పడిన వేదన వర్ణనాతీతం. ఎవరు నోబడి కెన్ డిస్క్రైబ్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ అంటాడు. క్రీస్తు సిలువలో పడినటువంటి వేదన ప్రపంచంలో ఏ కవి వర్ణించలేడు. అంత వేదన పడ్డాడు, అంత శ్రమ పడ్డాడు. ఓ ప్రక్కన శరీరం ముందుకు లాగేస్తుంటే ఎక్కడ మళ్ళీ నేలకు ఒరిగిపోవాలో అనే భయముతో మళ్ళా వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడే, తన ఊపిరి బిగబట్టి. అది మిక్కిలి వేదనకరమైన పరిస్థితి ప్రియులారా. ఎంత వేదనకరమైందంటే ఆ సిలువలో ప్రియులారా ఆ చేతులకు కాళ్ళకు మేకులు కట్టి శ్వాస తీసుకుని తాను పైకి అలాగా బిగబట్టి లాక్కుంటుంటే దాన్ని వర్ణించలేక తండ్రికి మొరపెట్టుకున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, ఈ బాధ పడలేను నేను. చివరి క్షణంలో క్రీస్తు సిలువలో పడిన బాధ, ఆ శ్రమ వేదన ఎవరూ పడలేరు. అందుకే ఒక్క క్షణము కూడా క్రీస్తు వలె మనం బ్రతకలేము. చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడి శరీరం కిందకు లాగబడింది. శ్వాస తీసుకోవటానికి తను పైకి లేవలసి వచ్చింది. విపరీతమైన బాధ అనుభవించాడు ప్రియులారా. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఆ ఎముకలు ఎప్పుడైతే ఆ శరీరమును వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడో ఎముకలన్నీ పటపట విరిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు రాస్తున్నాడు, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. వాటి యొక్క జాయింట్లన్నీ కూడా స్థానము తప్పి ఉరికలక డిస్టర్బ్ అయిపోయినాయి. శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరంలో ఉన్న ప్రతి ఎముక కూడా, క్రీస్తు ప్రభు ఎముకల్లో ప్రతి ఎముక డిస్టర్బ్ అయిపోయింది, విరగలేదు. కానీ నా ఎముకలలో ఒక ఎముక కూడా విరవబడదన్నాడు బైబిల్లో. లేఖనాన్ని అనుసరించి క్రీస్తు ప్రభు ఆయన ఎముకలన్నీ స్థానము తప్పినాయి అంట. ఆయన ఎముకలు విడిపోయినట్టు అయిపోయినాయి. అస్థిపంజరంలో ఆ కలిసి ఆ యొక్క ఆ స్ట్రక్చర్ ఉందే, ఆ అస్థిపంజరం యొక్క స్ట్రక్చర్, ఆ స్ట్రక్చరు విడివిడిగా విడిపోయినట్టుగా అయిపోయిందంట సిలువ మీద. అంత మరణకరమైన వేదన అనుభవించాడు ప్రియులారా. ప్రతి క్షణము భరింపలేని బాధ నొప్పితో సిలువ మీద ఆయన తన జీవితాన్ని అర్పించాడు ప్రియులారా. కారణం ఏంటి తెలిసిన? ఆయన ఎముకలు స్థానము తప్పినట్టుగా ఎందుకైనాయి అంటే, విరిగిపోయిన మీ జీవితాలు మన జీవితాలను తిరిగి మరలా కట్టడానికి. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. ఆయన ఎముకలు స్థానము ఎందుకు తప్పిని అంటే, విరిగినటువంటి మానవ జీవితాలను తిరిగి నిర్మించడానికి ఆయన ఎముకలన్నీ స్థానం తప్పినాయి. ఎముకలు విరిగినట్టుగా అయిపోయినాయి అంట. ఎముకలు విరిగిపోయినట్టుగా అయిపోయినాయి. నా ఎముకలన్నీ స్థానం తప్పాను. విరిగిన మానవ జీవితాలు ఈ మధ్యలో విరిగిపోతున్నాయి. మానవ కుటుంబాలు ఈ మధ్యకాలంలో గమనించండి, మానవ కుటుంబాలు, మానవ యొక్క ఇంగ్లీష్లో ఫ్యామిలీస్ విరిగిపోతున్నాయి. ఇలా కలిసి ఉన్నవాళ్ళు కొద్దిసేపటికే విరిగిపోతున్నారు.
రూయిన్ ఫ్యామిలీస్, రూయిన్ హౌసెస్, రూయిన్ రిలేషన్స్, మానవుని యొక్క బాంధవ్యములు రూయిన్ అయిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మీరు ఏ వార్తాపత్రికలో, ఏ మరి మీడియా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మానవుని యొక్క జీవితములు విరిగిపోతున్నాయి. కనెక్షన్స్ లేవు, రక్త సంబంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, కుటుంబ కలయికలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, భార్యాభర్తల మధ్యలో అనురాగము లేదు. అన్నీ కూడా విరిగి ముక్కలైపోయే పరిస్థితులు కనబడతాయి. అందుకే దేవుడు శిలువ మీద తన ఎముకలన్నీ కూడా విరవబడినట్టుగా తన స్థానము తప్పింది. ఎందుకంటే నీకోసమే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మంచి ఆరాధన ఇచ్చారు ప్రభువా. నీ శ్రమలను, నీ సిలువ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకున్నావు. నీళ్ల వలె పారబోయబడ్డావు. నేను నరుని కాదు పురుగునన్నావు. పురుగు వలె బలహీనమైనటువంటి ఒక జీవిగా మారిపోయావు. సృష్టికర్తమైన బలవంతుడైన దేవుడవు, నిత్యుడకు తండ్రివి ఒక పురుగులాగా మా కొరకు నేల మీద ప్రాకే పురుగు వలె అయిపోయావు. నేను నరుని కాదు పురుగునన్నావు. అదేవిధంగా నీళ్ల వలె నేను పారబోయబడి తిని, కుమ్మరించబడి తినన్నావు. నా ఎముకలన్నీ లెక్కించబడి ఉన్నవి. నా ఎముకలన్నీ స్థానము తప్పిపోయినాయి. నా అంగీ కొరకు చీట్లు వేశారు వీళ్ళు. ఎంతగా ప్రాధాయపడ్డావు. నీ సిలువ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకున్నావు. నీ సిలువను తలంచుకున్నది కొలది శిల సమానమైన హృదయములు ప్రభువా కరిగిపోతాయి. అలాంటి నీ సిలువ ధ్యానం 22వ కీర్తన, కల్వరి కీర్తన, దాని ఇంటికి వెళ్ళి మా బిడ్డలందరూ మరలా ధ్యానం చేసుకునే కృప దయచేయండి. అలాగే నీ పరిశుద్ధ బలను కూడా సమీపించే కృప ఇచ్చావు. అలుపులైన మమ్మలను, యోగ్యత లేని మమ్మలను నీ బల కొరకు మమ్మల్ని సిద్ధం చేసావు ప్రభువా. ఏ మంచి లేని మేము తండ్రి ప్రభువా, నీ విలువైనటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకునే కృప ఇచ్చావు. ఎంతో అవకాశాన్ని పొందాం మేము ప్రభువా. ఈ అవకాశం లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ మారు మనసు రక్షణ అవకాశం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398
632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.